అందరికి నమస్తే, నేను మీ హేమాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్పీ టీవీ. సో ఈ రోజు మనం వచ్చేసి ఎక్కడ ఉన్నాం అంటే ట్యాంక్ బండ్. సో 1 year కంప్లీట్ అయిపోయింది. కాంగ్రెస్ వచ్చి ఇక్కడ పెద్దగా ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వస్తున్నారంట. సో చాలా మంది అయితే అడిగి తెలుసుకున్నాను నేను, పరిపాలన ఎట్లా ఉంది, 1 year కంప్లీట్ అయింది కదా అని. చాలా మంది ఏమంటున్నారంటే, చెప్పే రివ్యూస్ ఎలా ఉన్నాయంటే, కొంతమంది ఏమంటున్నారంటే మాకు ఇంకా న్యాయం జరగలేదు, పైన మాత్రమే ఇక్కడ చూపించుకోవడానికి మాత్రమే లైట్ సిస్టమ్, బిల్డింగ్స్, రోడ్స్ మాత్రమే డెవలప్ అయినాయి. మా ఊళ్ళల్లో మాత్రం ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు. ఒక్కసారి మా పల్లెటూరులోకి వచ్చి చూస్తేనే మా బాధలు కూడా తెలుస్తాయని చెప్పేసి అని అంటున్నారు. ఇంకొంతమంది లీడర్లు వచ్చేసి ఏమంటున్నారంటే, కాంగ్రెస్ వచ్చేసి 1 year అవుతుంది కదా, ఇంకొక 6 months పోతే అన్ని డెవలప్ అవుతాయి, ఇంకా న్యాయం జరుగుతుంది, ఇంకా అభివృద్ధి చెందుతుంది తెలంగాణ అని చెప్పేసి అంటున్నారు. సో ఇంకొంతమందితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం రండి. నమస్తే అండి. నమస్తే అండి. 6 పథకాలు ఇచ్చారు. 6 పథకాలు కూడా హామీలు నెరవేరినాయి కదా, ఇంకేమన్నా ప్రజలకి? చాలా ఉన్నాయండి. ఇప్పుడు 6 పథకాలతో పాటు సీఎం గారు ఇంకా చాలా ప్రాసెస్ లో ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ లో చూస్తుంటే హెచ్సిటీ అని చెప్పేసి, ఎస్పెషల్లీ మేము హైదరాబాద్ వాసులంగా హైదరాబాద్ కి సంబంధించి చెప్తున్నా, హెచ్సిటీ అనేది చేసిండ్రు. ఎక్కడైతే ట్రాఫిక్ ఉందో అక్కడ ఒక ఎంప్లాయీ కానీ ఒక నార్మల్ పర్సన్ కానీ పోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఈ హెచ్సిటీ ప్రోగ్రామ్ లో దాదాపు 52 ఆర్యూబీలు వస్తున్నాయి, దాదాపు 17 ఫ్లైఓవర్లు వస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య పోతుంది, షార్ట్ కటింగ్ పోతుంది. రెండోది, మాకు అన్నిటికన్నా గ్రేట్ ఏంటంటే, మేము హైదరాబాద్ వాసులుగా మాకు మూసీ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. మూసీతోటి మేము మా కాన్సెన్స్ ఏదైతే గోషమేలు ఉందో, మాకు దరిదాపులో మూసీ పక్కన ఉంటాం మేము. ఆ మూసీలు ఏదైతే వస్తుందో కెమికల్ కానీ కలేబాల్ కానీ, దాంతో మాకు ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కానీ మాకున్న యంగ్స్టర్స్ కానీ లంగ్స్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. లంగ్స్ కి సంబంధించిన ఇష్యూస్ చాలా వస్తున్నాయి. నిజంగా కూడా మేము ఈరోజు రేవంత్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్. అపోజిషన్ ఇంత పెద్దగా మాట్లాడినా సరే ఆయన వెనకకు తగ్గుతలేదు. రేపు ఆయన మీద ఎంత వ్యతిరేకంగా చేసినా సరే ఆయన తగ్గట్లేదు. ఈ రోజు ఇప్పటికీ దానికి సంబంధించిన డిపిఆర్ఏ తయారు కాలేదు. యాక్చువల్లీ మెయిన్ 1 year కంప్లీట్ అవ్వక ముందుకి చాలా నెగిటివ్ వర్డ్స్ కూడా చాలా వస్తున్నాయి. సో చాలా అంటే చాలా వస్తున్నాయి. దానికోసం మీరేమని చెప్తారు? ఇప్పుడు మాకు ఓట్ బ్యాంక్ అనేది ఇంపార్టెంట్ కాదు, నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ అనేది ఇంపార్టెంట్. ఆ ఫ్యూచర్ ఎట్లుండాలి అనేది ఈజ్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఓట్ల కోసం అని చెప్పేసి మేము కూడా గత ప్రభుత్వాల్లాగా ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేయొచ్చు, ఆయన చేయట్లేదు. ఆయన ఎంత విమర్శలు వచ్చినా సరే రాబోయే జనరేషన్స్ కోసం నిల్చుంటున్నాడు. ఈరోజు కొన్ని వేల ఎకరాలు కబ్జా అయినాయి, చెరువులు కబ్జా అయినాయి. ఈ రోజు మీరు చూసుకుంటే బాంబే గానీ, చెన్నై గానీ, బెంగళూరు గానీ, ఎగ్జాంపుల్ చెప్తున్నా, చిన్నపాటి వర్షానికి ఇండ్లలో నీళ్ళు వస్తున్నాయి. హైదరాబాద్ కూడా మనం గత 2 ఏళ్ల నుంచి చూస్తున్నాం, వర్షాలు మామూలు మూతతో రాగానే ఇండ్లకి వచ్చేస్తున్నాయి, కాలనీలంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో అట్లీస్ట్ సంబడి షుడ్ కమ్ నౌ అనేది మా అందరి కోరిక, హైదరాబాద్ కు సంబంధించిన వాసుల కోరిక. ఈస్ టేకింగ్ దిస్ యాక్షన్. అంటే నిజంగా చెప్పాలంటే ఇన్ని విమర్శలు వచ్చినా ఆయన దాని మీద కట్టుబడి ఉన్నాడు అని అంటే కూడా మేము నిజంగా కూడా ఆయనని మేము హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాము. మాకు తెలుసు, మేము హైదరాబాద్ పక్కన ఉంటున్నాం కాబట్టి మాకు తెలుసు, మాకు మూసి వలన వర్షాల వలన ఎంత సమస్య జరుగుతుందనేది. మా చిన్నప్పుడు తాతల నాటి కాలంలో చెప్తుండే, మూసి నీళ్ళు తాగుతుండే నిజంగా కూడా ఒకప్పటి కాలంలో. ఈ రోజు మూసి పక్కన నిల్చోవాలంటే కూడా మనకు ఒక సెకండ్ నిల్చోలేకపోతున్నాం. ఈ రోజు హైదరాబాద్ కి సంబంధించిన మిడిల్ క్లాస్ కానీ, బిలో మిడిల్ క్లాస్ కానీ, వాళ్ళకి ఒక అరే ఈవినింగ్ ఫ్యామిలీ తోటి ఎక్కడికైనా పోదాము, చేద్దాము, 2 నిమిషాలు టైం స్పెండ్ చేద్దాము అని అంటే వాళ్ళకి ఎక్కడ పోవాల్సి వస్తుంది? వాళ్ళకి ఏడలేదు. దెర్ ఇస్ నో ఆప్షన్. ఒక లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి అంతే. అట్లాంటిది మూసి ప్రక్షాళన ఒకటి హెల్త్ పరంగా కూడా మాకు మంచిగా ఉంటుంది. రెండోది, ఒక మిడిల్ క్లాస్ కి దానికన్నా సంబంధించిన బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ అది ఒక ఆహ్లాదకరం, అంటే ఫ్యామిలీ తోటి స్పెండ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఏదైతే మూసి పారి చౌటుప్పలు ఆ ఏరియాలకు పోతున్నాయో, హైదరాబాద్ కి 90% ఆఫ్ వెజిటేబుల్స్ అక్కడి నుంచే వస్తాయి. అంటే మూసి నీళ్ళతోటి వెజిటేబుల్స్ పెంచి వీడికి తీసుకొచ్చి కొన్ని తింటున్నాం. మీరు కూడా ఆ వెజిటేబుల్స్ ఏం చేయండి, ఇంట్లోకి రాగానే ఒక టబ్ లో నీళ్ళలో వేసి పెట్టండి, ఒక మినిట్ కి అది నల్ల వాటర్ ఫామ్ అవుతుంది. అంటే ఎంత ఘోరమైన వెజిటేబుల్స్ తింటున్నాము. తెలుసు, కానీ చెప్పుకునే ఛాన్స్ ఎక్కడుండే? అంటే ఛాన్స్ లేదు అని అంటున్నారు. దాని వల్ల చాలా మంది మాక్సిమం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకప్పటి కాలంలో మనం తినకుండా చాలా హెల్తీగా ఉంటుండే, ఇప్పుడు ఎంత తిన్నా కానీ చాలా వీక్ అయిపోతున్నాం. దానికి మెయిన్ రీజన్ ఇదే కదా. మరి ఇన్ని ఇయర్స్ ఎందుకు కేసు చేయలేకపోయారు ఇవన్నీ? అంటే ఇట్లాంటి పరిపాలన లేదు కదా మేడం. ఎవరన్నా పాత పాలకులు లీడర్లు ఉన్నారో వాళ్ళ అప్రోచ్ చేయడుండే, అప్రోచ్ ఉండే, ఎవరికన్నా అప్రోచ్ లేకుండే. వాళ్ళకు కూడా తెలుసు ఉన్నది ఇష్యూ ఉంది అని. మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది వాళ్ళు కూడా పెట్టిన తర్వాత
తర్వాత దాని మీద ఇనిషియేట్ ఏముండే ఏం లేకుండే. ఎస్టీపీస్ అని పెట్టినరు. ఎస్టీపీస్ పెట్టిన తర్వాత కూడా ఒక లిమిటెడ్ ఎస్టీపీసే పెట్టినరు. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నంబర్స్ ఎస్టీపీస్ పెరుగుతున్నాయి. మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఫుల్ ఫ్లెడ్జ్ ఫండ్స్ వస్తున్నాయి. మీకు ఇంకా 1-2 years లోపల దాని మీద ఖచ్చితంగా ఒక అవగాహన వచ్చేస్తుంది. చాలా మటుకి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అప్పటికి ప్రజలకు తెలుస్తుంది అరే ఎంత మంచి బతుకమైన కార్యక్రమం ఈయన స్టార్ట్ చేసిండు అనేది ఉండదు. ఇప్పటికి కూడా చాలా మందికి నాలెడ్జ్ ఉంది. కాకపోతే ఏంటంటే దే ఆర్ కమింగ్ అవుట్ టు సపోర్ట్ రేవంత్ రెడ్డి దిస్ పర్టికులర్ ఇష్యూ. మేము హైదరాబాద్ వాసులుగా మూసీ పక్కన ఏదైతే మేము ఉంటామో మేము మాత్రం 100% ఈ సబ్జెక్ట్ కి అది చేస్తాం. రెండోది మూసీకి 1,50,000 కోట్లు 1,50,000 కోట్లు అంటున్నారు కదా. అసలు నిజంగా నేను ఇంత పెద్ద లీడర్షిప్ వాళ్ళు చేసిండ్రు ఎక్స్ మినిస్ట్రీలు. అసలు డిపిఆర్ఏ కాలేదు. డిపిఆర్ గాంధీ బడ్జెట్ ఎడికెళ్ళి అలొకేట్ అవుతుంది. అసలు ఎవరు చెప్పారు 1,50,000 కోట్లు? వాళ్ళు ఆ మీటింగ్ లో డిస్కషన్ లో ఏమన్నా కూర్చున్నారా? అంత క్లియర్ గా 1,50,000 కోట్లు టెండర్ ఏమన్నా పాస్ అయిందా? నిజంగా చెప్తున్నా, డోంట్ మిస్గైడ్ ద పీపుల్. ఏదైనా మంచి కాజ్ ఉంటే దానికి మనం సపోర్ట్ చేయాలని అంటున్నా. అది ఏ ప్రభుత్వం అని ఉండని. ఈ రోజు మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత సబర్మతి ఏదైతే గుజరాత్ లో ఉందో ఆ గుజరాత్ లో 10 ఏళ్ల కింద చేస్తే ఈ రోజు సబర్మతి అనేది ఒక పర్యాటక రంగంగా కాకుండా సిటీ పరంగా కూడా అసలు అంత ప్యూరిటీ వాటర్ వచ్చేసింది. మరి బీజేపీ వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు, సబర్మతిని ప్రైజ్ చేస్తున్నారు. మరి ఈ రోజు మూసీకి ఎందుకు ప్రైజ్ చేయట్లేదు? మూసీకి కూడా సపోర్ట్ చేస్తున్నాయి కదా సెంట్రల్ గవర్నమెంట్ తోటి. ఆ ప్రాసెస్ అనేది ఆ ప్రాజెక్ట్ అనేది తొందరగా అవుతుంది అనేది మా కోరిక. వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం అనంటే మీరు ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వాలంటే సీఎంకి ఇవ్వండి అని చెప్పి అఖిలపక్షం పెడతామన్నారు. దాంట్లో మీరు సూచనలు ఇవ్వండి. తొందరపాటు పడి పబ్లిక్ ఎందుకు మిస్గైడ్ చేస్తున్నారు? అంటే చాలా నెగిటివ్ థాట్స్ ఏమొచ్చినాయి అంటే సో 1 year కంప్లీట్ అయిపోయింది, మనకి ఇంకేం న్యాయం జరగలేదు, మనకి వచ్చిన 6 months కి మనకి పక్కా క్లారిటీగా మనకి అన్ని కన్ఫర్మ్ చేస్తానన్నారు. 1 year అయినా కానీ ఇంకేం కన్ఫర్మ్ చేయలేరు, మన పేదవాళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు అని అంటున్నారు. సో దానికి ఏమని చెప్తారు? లాస్ట్ డిసెంబర్ లో ఇదే రోజు గవర్నమెంట్ ఫామ్ అయింది. మేలో పార్లమెంట్ ఎలక్షన్స్ అనేవి. డిసెంబర్ నుంచి మే వరకు అయితే కోడ్ ఉంది కదా, ఎలక్షన్ కోడ్. ఏదైనా చిన్న ఒక 5 లక్షల రోడ్ అన్నా మీరు శాంక్షన్ చేయగలుగుతారా? దాంట్లో చేయలేరు. మరి మే తర్వాతనే కదండి ఇప్పుడు యాక్టివిటీస్ కనపడుతున్నాయి. రుణమాఫీ అయింది, ఇచ్చిన మాట రుణమాఫీ పెద్ద మాట. అది బస్ అవుతుంది, గృహజ్యోతి అవుతుంది, గ్యాస్ అవుతుంది. చెప్తున్నా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ అవుతుంది. అదన్నీ పక్కన పెడితే నెలకి 6,500 కోట్లు ఆయన అప్పు తీరుస్తున్నాడు. అదే 6,500 కోట్లు అప్పు లేకుంటే ఎవ్రీ మంత్ రైతు బంధు ఇవ్వచ్చా లేదా? మరి అది పక్కన పెడతలేడు కదా. ఆయన స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఆయన కూడా లక్షల కోట్లు అప్పు తెస్తే ఎవరు అడుగుతారు? మీరు అడుగుతారా? నేను అడుగుతాను. ఆయన అడగట్లేదు, ఆయన చేయట్లేదు. ఉన్న దాంట్లో సర్దుకొని ఉన్న అప్పు తీరుస్తున్నాడు, ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాడు. ఏదైనా మంచి కార్యక్రమం చేయాలంటే 100% అండి. దానికి నెగటివ్ అనేది చాలా ఉంటది. అయినా సరే ఆయన తట్టుకుంటున్నాడు. నిజంగా కూడా గ్రేట్. మనం అందరం కలిసి అప్రిషియేట్ చేసి ఆయనకు సహకారం ఉంటే రేపు రాబోయే తెలంగాణ నిజంగా బంగారు తెలంగాణ అవుతుంది. కన్ఫర్మ్. ఇంకొకటి మెయిన్ మనకు ప్రాబ్లమ్స్ చూస్తూనే ఉన్నాం. ఒక దగ్గర రోడ్స్ బాగుంటే ఇంకొక దగ్గర రోడ్స్ బాగుంటలేవు. చాలా ప్రాబ్లమ్స్, దానివల్ల చాలా యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. సో మరి ఇంకా రోడ్స్ కి ఇంకా ఎప్పుడు క్లారిఫై అవుతుంది రోడ్స్ కోసం? గత ప్రభుత్వంలో ఏదైతే రోడ్స్ చేశారో కాంట్రాక్టర్స్ వాళ్ళకి ఇప్పటిదాకా రూపాయలు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో రోడ్స్ వేసిన కాంట్రాక్టర్లకి రూపాయలు ఇవ్వలేదు. సర్పంచులు, ఆ ప్రభుత్వం సంబంధించిన గ్రామ సర్పంచులు వాళ్ళ సొంత డబ్బుతోటి పాపం ఊర్లలో కూడా రోడ్లు వేశారు, డెవలప్మెంట్ చేశారు. వాళ్ళకి ఇక్కడ డబ్బు ఇవ్వట్లేదు. అంటే అప్పుడు డెవలప్మెంట్ మూడు చూపిస్తున్నారు, డబ్బులు మాతోటి ఇప్పిస్తున్నారు. ఇది న్యాయం అసలు? అయినా సరే కదా గవర్నమెంట్ వెనుక కూడా పోతలేదు కదా. ఇచ్చుకుంటా ఎవ్రీ మంత్ కూడా ఇచ్చుకుంటూ వస్తుంది. ఇవన్నీ అప్పులు లేకుంటే ఎందుకు రోడ్లు పడేది? అంటే ఇవన్నీ ప్రజలకు ఎందుకు తెలుస్తలేదు అంటే మీరు మాట్లాడటం లేరు కాబట్టి. మీరు ఇంత గట్టిగా మాట్లాడితేనే కదా ప్రజలకు ఏ పరిపాలన బెస్ట్ అని తెలిసేది. మీరు చెప్పింది వాస్తవం అండి. మా దగ్గర ఎంతకి చప్పట్లు కొట్టేటోళ్ళు ఉన్నారు తప్ప వాస్తవాలు అనేది ప్రజలకు తీసుకుపోవట్లేదు. గాంధీ భవన్ కి పరిమితం అవుతారు, లీడర్ల దగ్గర పరిమితం అవుతారు. కానీ ప్రభుత్వం చేసే మంచి పనులు ఎందుకు తీసుకుపోతున్నారు అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. నిజంగా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క సోల్జర్ అయి రేవంత్ రెడ్డి గారు చేసే యాక్టివిటీస్ ని తీసుకెళ్తే మాత్రము నేను చెప్తున్నా కదా దీనంత మంచి ప్రభుత్వం ఏది లేదు. ఇప్పుడు చూడండి, గత సెక్రటేరియట్ లో కార్పొరేటర్ దాకా మాలాంటి వాళ్ళకు కూడా లోపల ఎంట్రీ లేకపోతుండే. ఈరోజు చూడండి జనరల్ పబ్లిక్ ఎట్లా పోయింది లోపలికి. ఇది ఎంత పెద్ద చేంజ్, ఇప్పుడు ఎంత చేంజ్ ఇది అంటే ఇది ప్రజాపాలన. ఇది ఎవ్వరు కూడా స్వచ్ఛందంగా ఇగో మహిళా గ్రూప్స్ వాళ్ళంతటా వాళ్ళు స్టాల్స్ పెట్టుకున్నారు. చిన్న పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి అక్కడ యాక్టివిటీ స్టార్ట్ చేసిన. అట్లా మీరు ఇక్కడి నుంచి చూస్తే నెక్లెస్ రోడ్ వరకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే స్టడీ పర్సన్స్ మనం ఆల్మోస్ట్ చూస్తూనే ఉన్నాం. అంటే డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసి కూడా మన శ్రీ చైతన్య కాలేజ్ ఆల్మోస్ట్ చూస్తున్నాం. శ్రీ చైతన్య కాలేజ్ చాలా సూసైడ్ అటెంప్ట్స్ కూడా జరుగుతున్నాయి. అంటే కొన్ని స్ట్రెస్ ఎక్కువ అవుతుందని, లెక్చరర్స్ బాగాలేరు అని చెప్పేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో చూస్తున్నాం. మరి
మరి వాటిపై యాక్షన్ తీసుకోదా గవర్నమెంట్ మరి? ఎందుకు తీసుకోదండి, మంచి డెఫినెట్ గా తీసుకుంటది. కాకపోతే ఏంటంటే ఎగ్జాక్ట్ రిపోర్ట్ కూడా మనం ఆర్డర్ చేయడం జరిగింది. అది రాగానే ఆ కాలేజీలో స్కూల్స్ మీద యాక్షన్ 100% తీసుకుంటాం. అంటే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటేనే అంటే మనం చూస్తున్నాం. మెయిన్ ఇప్పుడు బాగా జరిగే న్యూస్ ఏంటంటే శ్రీ చైతన్య కాలేజ్ నారాయణ కాలేజ్ ఎన్ని ఘోరమైన క్రైమ్స్ అవి అయితే అసలు చెప్పుకోలేం మనం. చాలా సూసైడ్ టైమ్స్ జరుగుతున్నాయి. మ్యాక్స్ ఏంటంటే స్టడీ జాబ్స్ లేవు, మాకు జాబ్స్ వస్తలేవు. ఎంత మాత్రమైనా సరే మనీ పెట్టే వాళ్ళకే జాబ్స్, గవర్నమెంట్ కరెక్ట్ గా లేదు అని అంటున్నారు. సో పాత గవర్నమెంట్ కి ఇప్పుడున్న గవర్నమెంట్ కి డిఫరెన్స్ ఏంటి అసలు? పాత గవర్నమెంట్ 10 ఏళ్లలో ఎన్ని జాబ్స్ ఇచ్చిండ్రు, ఈ పాలకులు వచ్చిన తర్వాత 52,000 ఇచ్చిండ్రు. ఇంకా నోటిఫికేషన్స్ ఉన్నాయి, హెవీ నోటిఫికేషన్స్ ఉన్నాయి. మీకు బుర్రా వెంకటేశం గారిని కూడా మొన్న మళ్ళీ నియమించడం జరిగింది టీజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి. ఆయన ఫెంటాస్టిక్ పర్సన్, ఆయన చాలా అక్యూరేట్ గా వర్క్ చేస్తారు. ఇంకా రాబోయే 6 months లో మీరు ఇంకా చాలా చేంజెస్ చూస్తారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్ సెక్టార్స్ కోసం చూస్తున్నారు. ఇండస్ట్రీస్, ఇటు అగ్రికల్చర్, ఇటు మహిళలు, ఇటు యూత్, ఇటు స్టూడెంట్స్, అన్ని రకాలు కూడా చేసుకుంటా పోతుంది. డెఫినెట్ గా మీకు ఒక 6 months లో ఇంకా చాలా చేంజెస్ కనపడుతుంది. 100% ఇది కన్ఫర్మ్. మీరు గ్యారంటీ ఇస్తారా 6 months లో కన్ఫర్మ్ గా వస్తుందా? డెఫినెట్ గా. మీరు కావాలంటే నా ఫోన్ నంబర్ తీసుకోండి, 6 months తర్వాత నేను మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. సో పక్కా ప్రజలకైతే న్యాయం జరుగుతుంది అంటారు ఇప్పటి నుంచి? జరుగుతుంది బట్ ఎవరు గెస్ చేస్తలేరు కదా. జరుగుతుంది చేయనప్పుడు ఇంకో 6 నెలలు పడుతుంది, ఇంకో సంవత్సరం పడుతుంది. తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. కొత్త కోడలు రాగానే అత్త కోడలు కొట్లాట అవుతుంది. ఒక 6 నెలలకు సంవత్సరం టైం పడుతుంది. అత్త నేను తప్పు చేస్తున్నా, కోడలు నేను తప్పు చేస్తున్నా, తర్వాత ఇది మన ఫ్యామిలీ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎవరైతే అపోజిషన్లు ఉన్నారో వాళ్ళు ఈ రోజు అసలు స్కీమ్ అనౌన్స్ చేయకముందే వాళ్ళు గొడవడు స్టార్ట్ చేస్తున్నారు. అంతే తప్ప వాళ్ళు వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికే చూస్తున్నారు. అంతే తప్ప కౌశిక్ రెడ్డి ఎగ్జాంపుల్ చెప్తున్నా, అసలు వాళ్ళ ఇష్యూ ఏంది, వాళ్ళ లాంగ్వేజ్ ఏంది అసలు అర్థం కూడా కావట్లేదు. అసలు ఎందుకు మరి ఇంత గవర్నమెంట్ ఒకటి కంప్లీట్ కాగానే ఇంకొకటి ఇష్యూ వస్తుంది అంటే ఎందుకు గవర్నమెంట్ ఇంత రియాక్ట్ అవుతున్నారు? అన్ఎంప్లాయిడ్ పొలిటీషియన్స్ అండి, దే నీడ్ అన్ ఎంప్లాయ్మెంట్. ఆ ఎంప్లాయ్మెంట్ కోసం చాలా తొందరపాటు పడుతున్నారు. సంబడి ఒకసారి ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న తర్వాత మనం కూడా టైం ఇవ్వాలి. ఇవ్వకముందు ఇంత తొందరపాటు పడకూడదు. అసలు జరుగుతుంది. పాత అప్పులు ఉన్నాయి, దాన్ని తీర్చుకోవాలి. ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ ని కంట్రోల్ చేసుకోవాలి. ప్లస్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సీనియర్స్ ఉన్నారు కాబట్టి అందరినీ కలుపుకొని పోవాలి. కాకపోతే ఇవన్నీ టైం పడుతుంది. టైం పట్టింది కాబట్టి కదా ఈరోజు ఇంత పెద్ద సెలబ్రేషన్స్ అవుతున్నాయి. లేకపోతే చేయగలుగుతుండనా ఈ సెలబ్రేషన్స్ కనుక నిజంగా కూడా పబ్లిక్ లో మనం చేయకపోతే ఈ సెలబ్రేషన్స్ లో ఈ పాటికి ఎంత వ్యతిరేకత వస్తుందా చెప్పండి. మీరు రావట్లేదు అన్నట్టు మీరు అర్థం చేసుకోండి. ఈవెన్ తెలంగాణ పబ్లిక్ 4 కోట్ల ప్రజలు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు. ఓన్లీ గినేచునే ఎమ్మెల్యేస్, లీడర్లు ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ లేదు పొలిటీషియన్స్ కి వాళ్ళు తప్ప జనరల్ పబ్లిక్ అసలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఏడ ప్రాబ్లం. ప్రజెంట్ ఇక్కడ పాలాభిషేకం, గజమాల అంటే ఏ టైం కి కండక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఇమ్మీడియట్ గా 6 o'clock ఏదైతే సీఎం గారు తెలంగాణ తల్లి స్టాచ్యూ ఇనాగ్రేట్ చేయగానే మేము సేమ్ టైం అది అయిన నెక్స్ట్ సెకండ్ ఇక్కడ మేము పాలాభిషేకము గజమాలతోటి మేము సోనియా గాంధీ, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి మేము పాలాభిషేకం తోటి మా రుణం తీర్చుకుంటాం. జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం. జై తెలంగాణ, జై కాంగ్రెస్.